ఆ తూర్పు పొలంలో కుప్పలు తొందర కొట్టి లేకపోతే వర్షాలు వచ్చేస్తాయి. ఎప్పుడు రాని మీరు మా ఇంటికి రావడం రాత్రిపూట సూర్యుడు వచ్చినంత వింతగా ఉంది రాయుడు గారు. బయట నలుగురిలో గౌరవం కోసం రాయుడు గారు అని పిలవచ్చు, అది పద్ధతి కూడా. మనలో మనకి గారులు గీర్లు ఎందుకు? నోరారా మావయ్య అని పిలవచ్చుగా. అది చెప్పడానికి ఇంత దూరం వచ్చారా? అదేంటి బాబు అలా మాట్లాడతావు? ఈయన నీకు స్వయం. వద్దు, ఈ స్వయాలు స్వంతాలు ఎప్పుడో తెగిపోయాయి. ఎందుకు వచ్చారు చెప్పండి. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏం లేదు బాబు, మాకున్నది ఒక్కగానొక్క కూతురు, దానికి వెంటనే పెళ్లి చేస్తే మంచిదని. అవునవును, ఈ మధ్య ఎక్కడో చూసి నేను అదే అనుకున్నాను. అనుకున్నావా? నువ్వు అంటే దానికి 3 ముళ్ళు వేయించేస్తా. మీ అమ్మాయి పెళ్లికి నా పర్మిషన్ ఎందుకండి? అది కాదు బాబు. నోండివే, ఈ డొంక తిరుగులు అనవసరం. మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. నీకు ఇష్టమా లేదా? ఇష్టం లేదు. ఇది మాతో వ్యవహారం. జరిగిన గతాన్ని, జరగబోయే భవిష్యత్తుని అన్నీ కలిపి ఆలోచించి జవాబు చెప్పు. అన్ని ఆలోచిస్తే మీ నేడు కూడా నా ఇంటి మీద పడడానికి వీల్లేదు, పొండరా బయటికి అని అనాలనిపిస్తుంది. అందుకే ఆలోచించకుండా చెప్తున్నాను, వెళ్ళండి. కృష్ణ, మర్యాద మర్యాద. ఇతంతో మనకేంట్రా? చూడు, నీకన్నా గొప్పని, నీకంటే డబ్బునోని తెచ్చి నా కూతురికిచ్చి పెళ్లి చేయకపోతే నా పేరు రాయుడే కాదు. ఆగండి, మీ ఛాలెంజ్లు రివెంజ్లు పక్కన పెట్టి ముందెళ్ళి మీ పిల్ల మనసులో ఎవడున్నాడో తెలుసుకుని పెళ్లి చేసి పంపండిరా. మీ గొప్పతనం ఎలా తగలట? కనీసం మీ పెద్దరికమైనా నిలబడుతుంది. వెళ్ళండి.